సో మనమైతే గండికోటకు వచ్చేసినాం. సో గండికోట యొక్క అందాలను మీకైతే చూపించేస్తాను. సో మీరు చూడవచ్చు కోటని. ఇది నాకు తెలిసి నేనైతే హైదరాబాద్ ఉన్నప్పుడు గోల్కొండ వెళ్ళినప్పుడు అలా అక్కడ చూసినప్పుడు గోల్కొండ కోట అయితే ఎలా ఉందో నాకు సేమ్ అలానే అనిపిస్తుంది ఎంట్రన్స్. సో ఇది చూడండి, కొన్ని రోజులు ఎవరైతే నవాబులు పాటించారో ఆ టైంలో కొన్ని చేంజెస్ అయితే అవుతాయి కాబట్టి. సో కోట యొక్క ద్వారాలు అవన్నీ చూడండి, పెద్ద పెద్ద రాళ్ళతో కోట కూడా బాగా చూడండి. మీరు చూడొచ్చు. లోపలికి వెళ్దాం. సో ఎంట్రన్స్ లో మీరు చూడండి, ఇది పెద్ద ద్వారము, దానికి ఇనుప దాంతో సీల్డ్ లాగా చేశారు. సో లోపలైతే చెక్క పెట్టి ఇలా చూడండి, సినిమాలో చూపిస్తారు కదా, బాహుబలిలో ఉంది కదా, ఎవరైనా వచ్చి గుచ్చుకోవడానికి అలా చూడవచ్చు మీరు. లోపల చెక్కలాగా పెట్టి మనకి బయట మొత్తం ఇనుపంతో అంటే మనం చూసారు ఇనుప షీల్డ్ లాగా పెట్టారు. సో చూడండి, పురాతనంగా భలే ఉంది. ఇంతవరకు తుప్పు పట్టకుండా ఉండడం చాలా గ్రేట్ అనమాట ఇది. మీరు చూడొచ్చు, అంటే మధ్యలో కట్ట ఏడగూడి పడిపోద్దు అని చెప్పి పెట్టారు. మీరు చూడండి, సో చాలా యూనిక్ అయితే ఉంది.
ఇది ఒక గేట్ మెయిన్ ఎంట్రన్స్. లోపలికి ఇలా వస్తే సో సేమ్ థీమ్. ఆ గోల్కొండలో చప్పట్లు కొడితే వినిపిస్తుంది చూడు, ఇక్కడ ఇటు చప్పట్లు కొడితే అక్కడ ఎక్కడో వినిపిస్తుంది అన్నట్టు. ఇది కూడా బాగుంది. సో చూడొచ్చు ఎంట్రన్స్ ఇలా రాగానే లోపలికి చూడండి. సో కోటగూడకి ఎంట్రన్స్ రాగానే అర్థం కాదు ఎట్టుకోవాలను అన్నట్టు. సో మనకైతే బైక్ లోపలికి కొంచెం అలా ఉంది. బైక్ వేసుకుని మీకైతే మొత్తం వీడియో చూపించేస్తాను. అన్ని చోట్ల ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే కుదరదు. సో మీకు కొన్ని చోట్ల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్ని చోట్లలో మీకు అండ్ ఇది ఏమంటారు వీడియో తీసి అలా మ్యూజిక్ అయితే పెడతాను. కొంచెం కంటిన్యూగా చూడండి. అంటే మీకు ప్లేస్ చూపించడానికి కాబట్టి ఇదేంటి ఒక హిస్టారికల్ ప్లేస్ అనమాట. మంచి కోట, మీకు తెలిసిందే పాత పురాతన కోటలు చాలా తక్కువనే ఉన్నా కానీ డిమాలిషన్ చేసినాయి. కొన్ని యుద్ధాలలో చాలా వరకు ఇదైపోయినాయి. ఏమంటారు అంటే బాంబులు పెల్చడం అవి పెల్చడం వల్ల ఇదే పడిపోయి స్థితుల వస్తకైతే వచ్చేసినాయి. సో అందులో మనకి గండికోట ఒకటి కర్నూలుకి చాలా దగ్గరలో కడప డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. సో మీ ముందుకే తీసుకొచ్చేసాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కర్నూలు నుంచి మనం ఇలా ఎలా వచ్చామంటే బైక్ మీద రావడం జరిగింది. మనం ఒకవేళ బైక్ లేని వాళ్ళు ఫ్యామిలీతో బస్సులో ఎలా రావాలంటే సో కర్నూలు నుంచి ఆళ్ళగడ్డకి రావాలి. ఆళ్ళగడ్డ నుంచి జమ్మలమడుగు నుంచి ఆటోస్ కానీ లేకుంటే ఇంకా బస్సు కానీ డైరెక్ట్ అయితే ఉంటుంది. సో ఫేర్ అదంతా ఇంకా మీరు కటింగ్ దట్ ప్లాన్ చేసుకో. అంటే ఆటో ద్వారా రావచ్చు, లేదంటే ఎలా. జమ్మలమడుగు చాలా దగ్గర. ఇక్కడ నుంచి జమ్మలమడుగు మనకి 16 కిలోమీటర్స్ ఎంతో ఉంది. అంతే 16 కిలోమీటర్స్ లోపే 15 కిలోమీటర్స్ ఉంది అనుకోండి అంతే. సో చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల మీకు చూపిస్తాను మంచి మంచి వ్యూస్ అని. వచ్చేసి సో ఇది చూడండి, మనం అయితే పైనకి వచ్చేసాం అనమాట. కోట ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందు రాగానే ఇలా విలేజ్ కూడా ఉంది. సో చూడవచ్చు మీరు అన్ని డీటెయిల్స్ సెటప్ బాక్స్ లో పెట్టుకున్నారు, అంటే డీస్ కనెక్షన్ అయినట్టుంది. సో చూడవచ్చు మీరు. సో కోట లోపలక ఎంట్రన్స్ అయిపోయినాక విలేజ్ అనమాట. ఇది నాకు తెలిసి పాత మనం ఇది పొలిమేర 2 కదా, పొలిమేర 1లోన. పొలిమేర 2 మొత్తం షూటింగ్స్ ఆ టెంపుల్ దగ్గర జరిగింది. మీరు రండి చూపిస్తాను, ఇటు సైడ్ రండి. వ్యూ అయితే బాగుంటుంది నుంచి. సో ఇది చూడవచ్చు మీరు, సూపర్ ఉంది వ్యూ. ఇక్కడ ఫొటోస్ తీయడానికి కానీ, వీడియోకి కానీ, ఈ రీల్స్ చేసుకోవడానికి కానీ భలే ఉంది. మీరు చూడవచ్చు. సో అది టెంపుల్ మీరు చూసారు కదా, పొలిమేర 2 సినిమా చూసింటే మీకు అందరికి ఐడియా ఉంటుంది. సో ఆ టెంపుల్ ముందరనే సీన్లు అయితే ఉంటాయి. మనం అక్కడికి వెళ్దాము. టెంపుల్ లోపల కూడా సీన్లు ఉన్నాయి, చూద్దాం. మీకు దాని గురించి కూడా చూపిస్తాను. సో ఇది చూడండి మీరు మొత్తం ఇటు సైడ్. సో బాగుంది క్లైమేట్ అంతా. అంటే కొంచెం క్లైమేట్ ఈరోజు బాగా ఎండ సాగుపడుతుంది. అది మనం బయలుదేరినప్పుడు కూల్గా ఉండే వాతావరణం అలానే ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. కానీ కర్నూలు నుంచి ఇటుకు వచ్చేలోపు ఎండ దుమ్ము లేపుతుంది ఇక్కడ. సో చూద్దాం, ఇటు వెళ్దాం. ఇటు వెళ్ళి మీకు రౌండ్ మొత్తం చూపిస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, అన్ని చోట్ల ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు అనమాట. సో కొన్ని చోట్ల వ్యూ ప్లేస్ చూపించి మ్యూజిక్ అలా పెట్టేస్తాను. సో ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే ఇది ఒక ప్రాజెక్ట్ కాదు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి బాగుండదు, మీకు కూడా బోర్ దొరుకుతుంది. సో నేను అందుకు అలా చూపిస్తుంటాను, మ్యూజిక్ పెట్టేసి కొంచెం అడ్జస్ట్ అయిపోండి.
జైలా అది? ఓకే ఓకే. ఆ గుడి గురించి తెలిసింది కదా, గుడి ఉంది కదా. ఓకే ఓకే. మసీద్ అయినాక దాని బంగ్లా ఉంది, మా రంగనాథ్ జల ఉంది, అక్కడ లోయ ఉంది. లోయ అంటే అది పూర్తి దగ్గర మనం లాగెత్తే నీళ్ళలో పట్టాలి అనుకుంటాం, నీళ్ళే పట్టాలి. ఓకే ఓకే. ఇల్లు పడకుండా ఇంకా ఊర్లో ఉన్నటువన్నీ చెప్తున్నాడు. చూడండి, బందీఖానా, మసీదు, చార్మినారు, ధాన్యాగారము, రంగనాయకుల స్వామి టెంపుల్, మాధవరాయ స్వామి టెంపుల్ అని చూడొచ్చు. పాత కట్టడాలు ఇవన్నీ. అంటే అదే జైలు, బందీఖానా అన్నారు కదా, ఇదే ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే బందీఖానా అనమాట. సో చూడండి, సో కదా బందీఖానా. సో ఇది బందీఖానా. లోపలికి వెళ్ళి చూద్దాం ఆరా బందీఖానాలోకి. బ్యాగ్ తీసుకుంటారా? బ్యాగ్లో ఉంటాయి. పైనకి పెట్టు. సో బందీఖానాలోకి వెళ్దాం. ఎలా ఉందో బందీఖానా, జైల్. సో ఇట్ ఈస్ జైల్. ఎక్సర్సైజ్ చేసే గుండు అనమాట ఇది. వెయిట్ లిఫ్టింగ్ లేపుదామా? ఇది లేపుదామా చిరు? అది లేపుదామా? వెయిట్ లిఫ్టింగ్. సో అది వెయిట్ లిఫ్టింగ్ అనమాట. మీకు చూస్తుంటారు చాలా మంది ఇలా లేపుతారు, గుండు ఇలా అయిపోయి కూర్చుంటారు అనమాట. లేపాలనా? కాదు, అంత సీన్ లేదు మనకి. అరే అన్ని గబ్బిలాల సౌండ్ వస్తున్నాయరా. గబ్బిలాల సౌండ్ అయితే వస్తుంది, ఘోరంగా వస్తుంది గబ్బిలాల సౌండ్. సో లోపలికి పోయి చూద్దాం బందీఖానా ఎంతమంది ఉన్నారు. మొత్తం గబ్బిలాల స్మెల్ వస్తుందిరా. బందీఖానా అంట అయితే. చూడండి, మొత్తం గబ్బిలాలు లోపల గబ్బిలాలు తిరుగుతున్నాయి. ఒక రాయేసామంటే జుబ్బని వస్తాయి రేచులు. సో మీరు సౌండ్ వినొచ్చు. సో గబ్బిలాల సౌండ్ ఇలా అంటారు, గబ్బిలాల సౌండ్ అనమాట. సో వినండి ఒకసారి. అదే స్మెల్ వస్తుంది అండి. ఇవి ఉంటేనే స్మెల్ వస్తుంది. గోల్కొండలో కూడా ఎలాంటి స్మెల్ వస్తుంది రా ఆయన. సో చూడొచ్చు. ఎలా పోయిండే అంటే ఇదే పెట్టుకో, లోపల కెమెరా పెట్టుకోవాలి. లోపల కిందికి పెట్టు, కింద తిప్పు కెమెరా తిప్పు, కింది తిప్పుడా అట్లా. సో చూడండి గబ్బిలాలు మీకు కనిపిస్తున్నాయంటే బ్రైట్నెస్ పెంచు చిరు, బ్రైట్నెస్ పెంచి పెట్టు. కింద కుక్కుని జాలింగ్ జాగ్రత్త. బంద్ చేయదు పాజు. గబ్బిలాలు చూడండి ఎలా పోతున్నాయి అవతలకి. ఇంకో ఒక రాయచురు. ఇగో కింద మెయిన్ అనమాట జైలు. కింద అంటే జైలు లోపలికి వాడేసి, జైలు అంటే లోపలికి రూమ్ లాగా ఉంటాయి, జైలు రూమ్ లాగా. వైబో దీనికే దాని లోపలికి వద్దులే మనకి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది, ఎందుకు ఆ స్మెల్కే పొబ్బుది కాకునేది. అయ్యో ఏరి టేస్ట్ బలుంది క్లైమేట్ నుంచి. పెద్ద మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు, మంచి లొకేషన్ మీద మంచి గాలి తీర్చుకుంటూ. చూడండి భలే ఉంది లొకేషన్. అంతేనా? ఇంకేమైనా ఉంటాయా లోపల? ఇంకా పోలే. ఇప్పుడే దాని కింద అంతా అదేనా? అదేనా? ఏది ఆ గుడి అట్లా చేసిన అంత బాగుంది గుడి అది. అంటే ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేసినారా దేవుణ్ణి? దానిపైన ఎవరు అప్పుడు నవాబులు ఆవును పోసినారు.
ముందర పోసింటే ఆ వాసన తట్టుకోలేక లోపల బండలు బండలు తీసుకొని వెళ్ళిపోయాను. ఓకే. అందుకనే ఇది అప్పుడు గుడి అంటే దీని మీద కొన్ని రోజులు నవాబులు కూడా పెద్దనాం ఇది చేసిందా, నవాబులు కూడా పాలించినారు దీన్ని? కర్నూలు నవాబులా? అవలే ఈ కోట కొట్టక ముందే గుడి ఉంది. ఆ గుడి మామూలు రాజులు మనం ఇరువులు కట్టుకునేది ఒక తీరు కట్టింటారు. వాళ్ళ ఎవరు ఇంతకుముందు నవాబులు అందరూ పురాతన గుళ్ళు కొటేషన్ అంటున్నారు. ఇప్పుడు నవాబులు వాళ్ళ పరిపాలన వాళ్ళ 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 వాసనే వాళ్ళు. అది మసీదు ఒకటి, ధాన్యాగారం ఒకటి, రంగనాయుడు టెంపుల్, అక్కడ పోతే ఈ పాయింట్ అది అక్కడ లోపల అంటే సౌండ్ చూసేదానికి బయటకు వచ్చేది. మా చిరుగాడు ధైర్యం చేసి పోతున్నాడు లోపలికి. దిగుచురు, నేనున్నా వెనకలా ఏమన్నా అయితే వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తా. లోపలికి ఉన్నట్టుందిరా, ఇగో ఏం లేదు పాచిరు. మనం ఒకటి అది గోల్కొండకు పోయినప్పుడు పోయినాం చూడు, ఒకటి ఏం లేదు సేమ్. ఇంకా అంటే అసలు కింద దేనికి ఉందా? ఇప్పుడు దిగొచ్చు. అదే ఆడ సందేహం లోపలికి ఉందా అని కదా. అది చిరు మనం ఇంతకుముందు పోయినప్పుడు చూసినాం చూడు ఒక రోజు. మనం అది గోల్కొండలో పోయినప్పుడు అది చూడు పైన చూడు, ఏ వెంటిలేషన్ కోసం హోల్ ఒక చిన్న హోల్ పెట్టాను అంతే. అది అడవడి చూడు నీడ, దాన్ని చూసి టైం చెప్తారా, టైం తెలుసుకుంటారా. ఇంకా చూడు గబ్బిల మెట్ వస్తుందో అది చూడు, అది నీడ చూడు, నీడ నీడ వెంటిలేషన్ దగ్గర అది చూడు, నీడ ఎట్టు వస్తుందో. నీడ రా ఇంటిలే అది దాని పక్కన. స్మెల్ సంపద ఉందిరా బాబు. చాలా 2 రోజులు ఇంత చిన్న జైల్లో అప్పుడు ఏ అందరిని కుప్పలు కుప్పలు వేస్తారు రా జైల్లో వేసినప్పుడు. సినిమాలు చూడలేదా? దీంట్లో ఊరి శిక్ష అనమాట. చెక్కలకే ఇంకా ఊరి తీసుకునేమో కట్టేసి కొడుతుంటారు. ఇంకా ఇందాక ముసలాయన అడిగితే నేను చూడలే, మా నాన్న చూడలే, మా తాత కూడా చూడలే అంట. ఇది మొత్తం అంటే 100 ఏళ్ళంటే కష్టంగా పడతా. సంవత్సరాలంటే తాతలు మన తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు తీసుకుపోయి దానిలో పడేస్తారు. ఇంకా దోశ ఓపెన్ చేసినప్ప దాని కింద పెట్టేస్తారు. చూపిరా చూపిరా దాని చూపిరా, దాని చూపి దాని చూపి చూపి తీ చిరు. నీకు గబ్బిలాలు కొరికితే నువ్వు గబ్బిలలాగా అయిపోతావు చిరు. నీకు బ్యాట్ మ్యాన్ అయిపోతావు నువ్వు. ఇంకా చిన్న బ్యాట్ మ్యాన్ అవుతావు నువ్వు. అలవాడేంటి అవైతే అంటే ఊకే నువ్వు షాక్ అయిపోయినావు సినిమాలు చూసి, ఇంత పెద్ద గాడి నుంచి వచ్చింది అని చెప్పి. మాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది నువ్వు చెప్తుంటే. మీరు అప్పుడు ఉంటున్నారు కాబట్టి అట్లా ఉండిపోయినారు. అప్పుడు చిరంజీవి సినిమా జరిగింది ఏదో కొండ, చిరంజీవి యాత్ర జరిగింది సినిమా. దీంట్లో కూడా జరిగింది మసీద్ కాడ. ఇంకో దాని పాత సినిమా కూడా ఉంది ఏదో, అది నాకు పేరు గుర్తు రావట్లేదు. మర్యాద రమణ కూడా ఇన్నేనా? మనం చాలా హిస్టారికల్ ఫేస్ కి వచ్చేసినాం. ఎన్ని షూటింగ్ జరిగినాయి చాలా మాకే తెలియదు. ఎన్ని షూటింగ్ జరిగినాయి పెద్ద పెద్ద షూటింగ్ జరిగినాయి. విక్రమార్కుడా సినిమా కమల్ హాసన్ విక్రమ్ రా ఈ మన విషా హీరో ఎవరు? విక్రమ్ చియాన్ విక్రమ్. అంటే నువ్వు ఏమైనా యాక్ట్ చేసినావు? పోయి పిలుస్తారు కదా.
కొంచెం సేపు అదే పెట్టుకో సినిమాలో కొంచెం బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఇంట్లో ఉండాలంటే డబ్బులు ఇస్తారా? డబ్బులు ఇస్తారు కదా రోజు కూలింగ్ సైడ్ కనపడడానికి. ఇది కూడా వాడుకున్నా సినిమా షూటింగ్కి, ఇది కూడా వాడుకున్నా ఏమన్నా నాటికలు వాడుకునే నాటికలు ఈ దీనికి బాయ్ రైట్. సో ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్, మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మనకి అది ఉంది కదా మన పొలిమేర, సాహసం, ఇంకా చాలా మూవీస్లో ఉన్న టెంపుల్ని అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడొచ్చు జైల్, దాని లోపల చూసారు కదా జైల్ అనమాట. ఇలా జైలు నుంచి పక్కకి వెళ్తే ఇది ఇది డిస్కో వేస్తుంది రోడ్డు, కొంచెం వాయిస్ సరిగ్గా రాదు. ఇది ఇంకో బంది కాని అనుకుంటా. బాయ్. ఇదే అదేనమాట మనం వెళ్ళే టెంపుల్. దేవుడి ఆడబెట్టుకో. అది నేను షూట్ చేసిన పొలిమేర. వాడు మనోడు ఇక్కడ వచ్చి మర్చిపోతారు అన్న మనం వాడు మరి ఆడ మసీద్ ఉంది. సరే మనకు మధ్యాహ్నం నుంచి దొరుకుతుంది. సో చూసారు కదా మన బ్యాక్గ్రౌండ్ ఉన్న టెంపుల్ ఏదైతే ఉందో, టెంపుల్ చాలా మూవీస్లో ఫేమస్ అనమాట. రీసెంట్గా సూపర్ డూపర్ హిట్ అయిన పొలిమేర 2లో మీరు చూడొస్తుండొచ్చు. ఏదైతే ఎండింగ్ సీన్ ఉందో, ఎండింగ్ సీన్ అదే క్లైమాక్స్ సీన్లో మీకు చూపించే ఏదైతే సీన్స్ ఉన్నాయో అవి మొత్తం ఇక్కడ మనకు షూట్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు అదే టెంపుల్ అనమాట. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది అదే టెంపుల్ అని. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండలేదు. సో మనకి ఆ పొలిమేర 2 హీరో అక్కడ ఆటో ఆఫ్ చేసి ఇక్కడికి వచ్చి ఇలా అది చేసి పూజ చేసి షూట్, అది మంచి షూట్ అయితే మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది దానిలో ఇదనమాట. సో చూద్దాం కోటగూడలు మీరు చూడవచ్చు. పాత బర్త్డే అండ్ మీకు ఇక్కడ లోపలికి చూద్దాం, మీకు ఇంకా చూపిస్తాను. ఫోన్ వచ్చిందా? సో చూడండి మీరు బ్యాక్గ్రౌండ్లో చాలా సినిమాల్లో ఈ టెంపుల్ మీరు చూస్తుంటారు.